गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि. 5వ అధ్యాయం. శ్రీల ప్రభుపాదుల లీలా విరామం, దేహత్యాగం. గౌరగోవింద స్వామి భువనేశ్వర్కు తిరిగి వచ్చిన కొద్ది కాలానికే భక్తులకు శ్రీల ప్రభుపాదులు ఈ లోకాన్ని విడిచిపోయారని వార్త తెలిసింది. లగూడిదాస్ ఏమన్నారంటే, శ్రీల ప్రభుపాదులు మనలను విడిచి వెళ్ళినప్పుడు నాకు ఎంతో కలత కలిగింది. మేమంతా ఒక గదిలో ఉన్నప్పుడు ఫోన్ మోగింది. అప్పుడు ప్రభుపాదులు ఈ లోకాన్ని విడిచిపోయారని వార్త వచ్చింది. అది నాకు చాలా పెద్ద షాక్. అప్పుడు గౌరగోవింద మహారాజ్ నాతో ఇలా అన్నారు, లగూడి, మనము ఎక్కువగా శోకించాల్సిన అవసరం లేదు. శ్రీల ప్రభుపాదుల ఆదేశాలను అనుసరించాలి. నిరుత్సాహపడవద్దు. సంకీర్తన చేయండి, వెళ్ళి ప్రచారం చేయండి. ఆయన నన్ను ప్రోత్సహించేవారు. ఆ సమయంలో నేను మాయలో ఉన్నాను. గౌరగోవింద మహారాజ్ వారి సాంగత్యం లేకపోయి ఉంటే నేను ఈ ఉద్యమాన్ని విడిచిపోయేవాడిని. అనసూయ దేవిదాసి ఇలా అన్నారు, శ్రీల ప్రభుపాదుల నుండి దీక్ష పొందిన 9 నెలల తరువాత సాయంత్రం సమయంలో శ్రీమాన్ గౌరగోవింద స్వామి వచ్చి శ్రీల ప్రభుపాదుల దుఃఖదాయకమైన లీలా విరామం గురించి మాకు తెలిపారు. మా అత్యంత సన్నిహిత బంధువులు ఎవరో మరణించినట్టు మేము అనుభవించాము. తదుపరి రోజు గౌరగోవింద స్వామి అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. ఆ సమయంలో మేమంతా ఆయనతో ఇలా అన్నాము, శ్రీల ప్రభుపాదులు మనలను విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఇక మునుపటి రూపంలో రారు. అప్పుడు గురుదేవులు ఇలా అన్నారు, కాదు కాదు కాదు, ఆయన ఇక్కడికి వస్తారు. మీరు బాధపడకండి, ఆయన తన స్వరూపంలోనే వస్తారు. శ్రీల ప్రభుపాదుల లీలా విరామం తర్వాత గౌరగోవింద స్వామి, భాగవత దాస్, వైష్ణవ దాస్, శృతిధర్ తదితరులు పూరిలోని పురుషోత్తమ మఠంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. టోటా గోపీనాథ్ మందిరానికి సమీపంలో ఉన్న ఈ పురుషోత్తమ మఠం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ స్వయంగా స్థాపించిన పురిలోని ఏకైక ఆలయం. ఇదే శ్రీల భక్తి సిద్ధాంతుల భజన కుటీరం కూడా. పురి పండితులు, పాండాలు మరియు గౌడీయ మఠానికి చెందిన సాధువులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీల ప్రభుపాదుల మహిమను కీర్తిస్తూ దీర్ఘకాలిక కీర్తనలు, వివిధ భక్తుల ఉపన్యాసాలు జరిగాయి. అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు. వచ్చిన అతిథులందరికీ 11 రూపాయలు మరియు 5 రూపాయల గంచా ఇవ్వబడింది. భక్తి పురుషోత్తమ స్వామి ఏమన్నారంటే, నేను మొదటిసారి పరమ పూజ్య గౌరగోవింద స్వామిని 1977లో పురిలోని శ్రీ పురుషోత్తమ గౌడీయ మఠంలో కలిశాను. ఆ సమయంలో నేను పురిలో నివసిస్తూ కాలేజీలో చదువుకుంటున్నాను. అప్పుడప్పుడు పురుషోత్తమ గౌడీయ మఠానికి వెళ్ళేవాడిని. ఒకసారి శ్రీల ప్రభుపాదుల ఇలా విరామోత్సవాన్ని జరపడానికి ఇస్కాన్ అక్కడ ఒక కార్యక్రమం నిర్వహిస్తోందని విన్నాను. ఆ సాయంత్రం నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ శ్రీ గౌరగోవింద స్వామి, ఆయన గ్రేస్, భాగవత ప్రభు మరియు మరికొందరు ఇస్కాన్ భక్తులు ఉన్నారు. అలాగే గౌడీయ మఠానికి చెందిన అనేక మంది భక్తులు కూడా వచ్చారు. శ్రీల మాధవ మహారాజ్ మరియు శ్రీల భక్తి వల్లభ తీర్థ మహారాజ్ శ్రీల ప్రభుపాదుల గురించి ప్రసంగించారు. కార్యక్రమం అనంతరం నేను గౌరగోవింద స్వామిని నా పూరి ఇంటికి ఆహ్వానించాను. మహారాజ్ వెంటనే అంగీకరించారు. రిక్షాలో మహారాజ్ను నా ఇంటికి తీసుకువచ్చి నా తల్లికి పరిచయం చేశాను.
మేము మాట్లాడుకుంటూ ఉండగా నా తల్లి అకస్మాత్తుగా మహారాజుని గుర్తించారు. మహారాజ్ జన్మించిన అదే గ్రామంలో నా తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయులు. తన విద్యార్థి జీవితంలో కొంతకాలం మహారాజ్ మా ఇంట్లోనే ఉండి చదువుకున్నారు. మహారాజ్ అన్నారు, నేను మీ తండ్రి శిష్యుడిని అని. ఆ విషయం విన్న తర్వాత నాకు మహారాజ్తో ఎంతో సన్నిహిత భావం కలిగింది. కొద్ది కాలానికే నేను కృష్ణ చైతన్యాన్ని ఆచరించడం ప్రారంభించాను. నిత్యం జపం చేయడం, శాకాహారిగా ఉండడం, శ్రీకృష్ణ భగవానుని చిత్రాలను పూజించడం. ఇస్కాన్లో చేరాలనే తపన నాలో తీవ్రంగా పెరిగింది. నా పొదుపు నుంచి 400 రూపాయలు తీసుకొని భువనేశ్వర్కు వచ్చాను. నేను వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న గుడిసె మాత్రమే ఉండేది. ఒక చిన్న గది దేవతల కోసం, ఒక గది శ్రీల ప్రభుపాదుల కోసం, మరొక గది గౌర గోవింద స్వామి నివసిస్తున్న ప్రదేశం. నేను మహారాజును కలిసి మాయాపూర్లో ఇస్కాన్లో చేరాలనే నా కోరికను ఆయనకి తెలియజేశాను. మహారాజ్ నాకు మాయాపూర్కు ఎలా వెళ్లాలో వివరాలు ఇచ్చారు. అలాగే పరమ పూజ్య జయపతాక స్వామికి ఒక పరిచయ పత్రం, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇచ్చారు. ఆ లేఖలో నన్ను ఆయనకు పరిచయం చేస్తూ నేను ఇస్కాన్లో చేరాలనుకుంటున్నానని తెలియజేశారు. కఠినమైన జీవితం. గౌర గోవింద స్వామి సాంప్రదాయ సన్యాసికి తగిన విధంగా అత్యంత కఠినమైన త్యాగమయమైన జీవనాన్ని ఇష్టపడేవారు. ఆయన దుస్తులు, ప్రవర్తన అన్నీ చాలా సాదాసీదాగా ఉండేవి. శ్రీల ప్రభుపాదుల లీలా విరామం అనంతరం ఆయన మరింత గంభీరంగా, విరక్తిగా మారినట్టు భక్తులు గమనించారు. భక్తి వికాస్ దండిస్వామి ఇలా అన్నారు, ప్రతిరోజు సాయంత్రం సుమారు 4 గంటలకు మహారాజ్ ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళేవారని నేను గమనించాను. ఒకరోజు నేను ఆయనను, మహారాజ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. అప్పుడు ఆయన భిక్ష కోసం వెళ్తున్నాను అన్నారు. సంప్రదాయ సన్యాసి ఆచారాన్ని అనుసరిస్తూ ప్రతిరోజు భిక్షాటన చేసేవారు. ఎంత ఇచ్చినా సరే రోజు కనీసం 21 ఇళ్లకు వెళ్ళాలని తనకు ఒక నియమం ఉందని ఆయన చెప్పారు. అప్పుడు నేను, మహారాజ్ మీరు భిక్షకు వెళ్ళవద్దు, నేనే వెళ్తాను అన్నాను. ఆ తర్వాత నేను రోజు బయటకు వెళ్ళి నెలకు సుమారు 160 రూపాయలు సేకరించేవాడిని. ఒకసారి మహారాజ్ తన కోసం కొంత వస్త్రం కొనమని నన్ను పంపించారు. నేను మహారాజ్కు బాగా తెలిసిన సమీపంలోనే ఒక వ్యాపారి వద్దకు వెళ్ళాను. అతను వివిధ నాణ్యతల బట్టలను చూపించాడు. మీటరుకు 40 పైసా నుంచి ₹1.20 వరకు ధరలు ఉన్నాయి. ఇది మహారాజ్ కోసం అని చెప్పగానే ఆ వ్యాపారి ఇలా అన్నాడు, మీరు మహారాజ్కు మీటరుకు ₹1.20 మంచి నాణ్యత గల బట్టనే ఇవ్వాలి. అతను మరికొంత బట్టను మహారాజుకు బహుమతిగా కూడా ఇచ్చాడు. నేను ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆ బట్టలను మహారాజుకు ఇచ్చినప్పుడు ఆయన నాపై కోపంగా అయ్యారు. అతను ఇలా అన్నారు, మనం భిక్షపై జీవించే విరక్తులం, ఇంత ఖరీదైన బట్ట ఎందుకు తీసుకొచ్చావు? నేను మళ్ళీ ఆ దుకాణానికి వెళ్ళి బట్టను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించాను. కానీ ఆ యజమాని, మహారాజుకు ఈ బట్ట ధర మీటరు 40 పైసలే అని చెప్పు అని అన్నాడు. నిజానికి అది ₹1.20 బట్టే. కానీ మిగిలిన ధరను ఆ దుకాణ యజమాని తన వైపున భరించాడు. ఒకసారి నేను వంటగదిలో సేవ చేస్తూ పాలకూర ఆకుల మధ్య ఉన్న కలుపును ఏరుకుంటున్నాను. అప్పుడు మహారాజు వచ్చి నాకు సహాయం చేయడం ప్రారంభించారు. నేను అన్నాను, మహారాజ్ మీరు ఈ పని చేయకూడదు, మీరు వెళ్ళి రచనలు అనువాదాలు చేయాలి. అందుకు ఆయన ఇలా సమాధానమిచ్చారు, నీవు సేవ చేస్తున్నావు కదా, నేను ఎందుకు చేయకూడదు?
బాణమాలి దాస్ 8వ తరగతిలో చదువుతున్న సమయంలో అదే పాఠశాలలో గౌరగోవింద స్వామిపై తరగతులకు బోధించేవారు. బాణమాలి దాస్ ఏమన్నారంటే, ఆయన నాకు ప్రత్యక్షంగా ఉపాధ్యాయుడు కాదు, కానీ చాలా నిజాయితీ గల మంచి ఉపాధ్యాయుడిగా పాఠశాలలో ప్రసిద్ధి చెందారు. ఆయన చాలా సాదాసీదాగా ఉండేవారు. ఎప్పుడూ తెల్ల ధోతి, తెల్ల చొక్కా ధరించి ఉండేవారని నాకు గుర్తుంది. అనేక సంవత్సరాల తర్వాత నేను సుభాష్ అనే ఒక భక్తుడిని కలిశాను. అతను నాకు ఇస్కాన్ గురించి, అక్కడ ఉన్న ఒక సాధువు గౌర్ గోవింద స్వామి గురించి చెప్పాడు. అతను మహారాజ్ గత ఆశ్రమం గురించి కూడా వివరించాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, నాకు ఆయన గుర్తున్నారు. బ్రజబంధు మాణిక్ అనే పేరుతో ఆయన నా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు. 1977 డిసెంబర్ 8న నేను మహారాజును కలవడానికి వెళ్ళాను. ఆ సాయంత్రం ఒక అసాధారణమైన తుఫాను వచ్చింది. నేను ఇస్కాన్ గేటు వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. అన్నీ చాలా సాదాసీదాగా ఉన్నాయి. ఆ స్థలానికి కేవలం ఒక వెదురు గేటు మాత్రమే ఉంది. నేను అక్కడ నిలబడి హరే కృష్ణ, హరే కృష్ణ అని పిలుస్తూ ఉన్నాను. చివరకు గౌర్ గోవింద మహారాజ్ ఒక లాంతరు పట్టుకుని వచ్చారు. నన్ను చూసి ఆయన ఆశ్చర్యపోయినా చాలా ఆనందపడ్డారు. ఆయన నన్ను ఇలా అడిగారు, ఇక్కడ ఉన్న ఆశ్రమం గురించి నీకు ఎలా తెలిసింది? నేను మహారాజ్ గదిలో ఆయనతో కలిసి కొన్ని గంటలు కూర్చుని మాట్లాడాను. ఒడిస్సాలో రాధాకృష్ణ, జగన్నాథుడు, గౌర్నితాయిలను పూజించే ఒక స్థానిక సాధువును నేను అనుసరిస్తూ ఉండేవాడిని. గౌర్ గోవింద మహారాజ్ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. నీవు శ్రీమద్ భాగవతం చదువుతున్నావా? నేను జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతాన్ని చదువుతున్నానని చెప్పాను. అప్పుడు ఆయన, అందులో నుంచి కొన్ని శ్లోకాలు చెప్పగలవా అని అడిగారు. నేను కొన్ని శ్లోకాలు ఉటంకించాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, అది సరే, కానీ ఈ ఒడియా భాగవతాన్ని మేము ప్రమాణంగా ఉటంకించము. మన గురుదేవుల భాగవతాన్ని చదవాలి. రాత్రి సుమారు 10 గంటలకు నేను, ఇప్పుడు చాలా ఆలస్యం అయ్యింది, నేను ఇంటికి వెళ్ళి తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పాను. అప్పుడు మహారాజ్ ఇలా అన్నారు, నీవు ఈ రాత్రి ఇక్కడే ఉండాలి. ఉదయం భాగవతం తరగతి వినాలి. అక్కడ నాకు తెలిసిన బ్రజకిషోర్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను కాషాయ వస్త్రాలు ధరించి ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవాడు. నేను పాఠశాలలో చదువుతున్న రోజులలో అతను నాకంటే పై తరగతిలో ఉండేవాడు. నేను అతనితో మాట్లాడాను. అతను దాదాపు 1 సంవత్సరం నుంచి అక్కడే ఉంటున్నాడని, అక్కడ జీవితం చాలా మంచిదని చెప్పాడు. అలా మాట్లాడుతూ ఏదోలా నేను 1 లేదా 2 రోజులు అక్కడే ఉండాలని నన్ను నేను ఒప్పించుకున్నాను. తదుపరి రోజు ఉదయం ప్రసాదం అనంతరం భాగవత్ నన్ను నాయి దుకాణానికి తీసుకువెళ్ళి నా తల గీయించాడు. తల గీయించుకొని ఇంటికి వెళ్ళడం నాకు సాధ్యం కాలేదు. అందువల్ల మరో 10 నుంచి 15 రోజుల పాటు అక్కడే ఉండవలసి వచ్చింది. 15 రోజుల తర్వాత చివరకు నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళానో ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే నేను ఇంకా పాఠశాల చదువులు పూర్తి చేయలేదు. క్లాసులకు హాజరు కాకపోయానని తెలిస్తే నా తల్లిదండ్రులు బాధపడతారని భయపడ్డాను. తదుపరి రోజే భాగవత్ నా గ్రామానికి వచ్చాడు. మా ఇంటి చిరునామా అతనికి తెలియకపోయినా కాలేజీ ద్వారా తెలుసుకుని మా ఇంటికి వచ్చాడు. అతను తనతో పాటు ఎంతో మంచి ప్రసాదాన్ని, వివిధ రకాల మిఠాయిలను తీసుకొచ్చాడు. నా తండ్రితో మాట్లాడి నన్ను తిరిగి ఆశ్రమానికి రావాలని ప్రోత్సహించాడు. నేను అతనితో నేను రాలేను అని చెప్పాను. అతను 5 లేదా 6 గంటల పాటు అక్కడే ఉండి మరో రోజు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ నన్ను తిరిగి రావాలని ఉపదేశించాడు. నేను రాలేను అని చెప్పాను. అప్పుడు అతను, మాతో ఉండాల్సిన అవసరం లేదు, కేవలం 1 రోజు మాత్రమే రా అన్నాడు.
అలా నేను అతనితో తిరిగి వెళ్ళాను. తదుపరి రోజు తరగతి తర్వాత గౌరగోవింద మహారాజ్ నన్ను తన గదికి పిలిచారు. ఆయన దాదాపు 4 గంటల పాటు నాతో మాట్లాడారు. ఆయన తన వ్యక్తిగత జీవిత కథను నాకు చెప్పారు. శ్రీల ప్రభుపాదుల వద్దకు రావడానికి తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని అన్నింటినీ ఎలా విడిచిపెట్టారో వివరించారు. ఆయన ఇలా అన్నారు, నీవు పాఠశాల చదువుకే ఎందుకు అంతగా అంటిపెట్టుకొని ఉన్నావు? మహారాజ్ నన్ను ఇంకొన్ని రోజులు అక్కడే ఉండేలా ఒప్పించారు. చివరకు నేను ఇంటికి వెళ్ళి నా బట్టలు, పుస్తకాలు, నా వస్తువులన్నిటినీ తీసుకువచ్చాను. ఆరంభం నుంచే నేను గౌరగోవింద మహారాజుకు సేవ చేయడం ప్రారంభించాను. ప్రతిరోజు ఆయన గదిని శుభ్రం చేయడం, ఆయన బట్టలు ఉతకడం నా సేవలు. మహారాజ్ తన బట్టలు ఉతకడానికి డిటర్జెంట్ ఉపయోగించరని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. వ్యక్తిగత స్నానం కోసం కూడా ఆయన ఎలాంటి సబ్బు కానీ షాంపూ కానీ వాడేవారు కాదు. సాధువులు అనుసరించే సాంప్రదాయ పద్ధతిని ఆయన పాటించేవారు. ప్రతిరోజు శుభ్రమైన మట్టితో శరీరాన్ని రుద్దుకొని తరువాత నీటితో కడుక్కోవడం. మాయాపూర్లో జరిగిన సంఘటన. 1979 గౌర పూర్ణిమ ఉత్సవానికి గౌరగోవింద స్వామి, భాగవత్ దాస్, లగోడి దాస్ మరియు భువనేశ్వర్కు చెందిన కొంతమంది భక్తులతో కలిసి మాయాపూర్కి వెళ్ళారు. ఫిబ్రవరి 27న శ్రీల భక్తి సిద్ధాంతుల శిష్యుడైన మరియు శ్రీ చైతన్య గౌడీయ మఠ ఆచార్యులైన శ్రీ భక్తి దైత మాధవ మహారాజ్ లీలా విరామం పొందారు. గౌరగోవింద స్వామితో సహా కొంతమంది ఇస్కాన్ భక్తులు ఆయన లీలా విరామ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ జరిగిన కీర్తనం అత్యంత ఉద్వేగభరితంగా సాగింది. వందలాది మంది భక్తులు తమ ఆధ్యాత్మిక గురువు వియోగంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. గౌరగోవింద స్వామి కీర్తనలో పూర్తిగా లీనమై జపం చేస్తూ ముందుకు వెనుకకు ఊగుతూ ఉండగా అకస్మాత్తుగా ఎటువంటి హెచ్చరిక లేకుండా నేలపై పడిపోయి విలపించడం ప్రారంభించారు. ఆందోళన చెందిన భక్తులు ఆయనను ఎత్తుకుని ఇస్కాన్ మాయాపూర్లోని ఆయన గదికి తీసుకువెళ్లారు. లగుడిదాస్ ఇలా అన్నారు, శ్రీల ప్రభుపాదుల గాడ్ బ్రదర్ అయిన మాధవ మహారాజ్ లీలా విరామ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు, కానీ నేను వెళ్ళలేదు. నేను నా గదిలో కూర్చొని ఉండగా తలుపు తట్టారు. 2 సన్యాసులు గౌరగోవింద మహారాజ్ని పట్టుకుని వచ్చారు. మీరు ఆయనను చూసుకోవాలి అని వారు నాతో చెప్పారు. అది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన జీవితంలో ఎప్పుడూ అనారోగ్యానికి గురి కాలేదు. ఆయనకు ఎలాంటి తీవ్రమైన వ్యాధి ఎప్పుడూ లేదు. బివి భాగవత్ స్వామి ఇలా అన్నారు, మాధవ్ మహారాజ్ కార్యక్రమంలో గౌరగోవింద మహారాజ్కు ఏదో జరిగింది. భక్తులు ఆయనను లగూడి గదికి తీసుకువచ్చారు. నేను లగూడిని కలవడానికి వెళ్ళినప్పుడు మహారాజును అక్కడ చూశాను. మహారాజ్ గట్టిగా అరుస్తూ చేతులతో వివిధ సంకేతాలు చేస్తూ ఉన్నారు. ఆయన గౌరంగ మహాప్రభు, నిత్యానంద, జయ గోవింద, కృష్ణ అని కేకలు వేస్తున్నారు. నేను ఆయన ముందుకు వెళ్ళి మహారాజ్ అని పిలిచాను. ఆయనతో మాట్లాడుతున్నాను, కానీ ఆయన నాపై ఎలాంటి స్పందన చూపలేదు. నేను చేతులను ఆయన ముందుకు తీసుకువెళ్ళి సంకేతాలు చేసినా ఆయన అక్కడ లేరు, ఆయన వేరే స్థితిలో ఉన్నారు. తర్వాత ఆయన పడుకొని వణుకుతూ విలపించడం ప్రారంభించారు. నేను భయపడ్డాను. అతను పిచ్చివాడయ్యాడా? అనారోగ్యానికి గురయ్యాడా? లేదా ఏదైనా ఆత్మవశమయ్యిందా అని అనిపించింది. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను కొంతమంది గాడ్ బ్రదర్స్ను పిలిచాను. మేమంతా ఆయనను చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను వారిని, ఇప్పుడు ఏం చేయాలి?
నాకు చాలా ఆందోళనగా ఉంది అని అడిగాను. అప్పుడు వారు, ప్రభుపాదుల గురించి జ్యోతిష్య అంచనాలు చేసిన ఆ జ్యోతిష్యుడిని పిలుద్దాం, అతను గౌరగోవింద మహారాజును పరీక్షించాలి అన్నారు. మేము గౌరగోవింద మహారాజును ఆ జ్యోతిష్యుడి వద్దకు తీసుకువెళ్ళాము. అతను మాకు, గౌరగోవింద మహారాజ్ భావస్థితిలో ఉన్నారు అంటే పరమానందభరితమైన ప్రేమ యొక్క ఉన్నత స్థితిలో ఉన్నారు అని చెప్పాడు. కానీ ఆ జ్యోతిష్యుడి మాటలను ఎవ్వరూ అంగీకరించరని నాకు తెలుసు. నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయన పరమానందభరితమైన భావావస్థను అనుభవిస్తున్నారని నేను నమ్మాను. కానీ ఆ స్థితిని ఇతరులకు ఎలా నమ్మించగలనో అనే విషయంలో నాకు ఆందోళన కలిగింది. నేను నమ్మాను, కానీ ఇతరులు నమ్మరని నాకు తెలుసు. మాయాపూర్ మందిరానికి తిరిగి వస్తున్న మార్గంలో మేము ఒక గౌడీయ మఠ ఆలయం వద్ద ఆగాము. అక్కడ ఒక మంచి హోమియోపతి వైద్యుడు ఉండేవాడు. అతన్ని గౌరగోవింద మహారాజుని చూడమని తీసుకువచ్చాము. అతను మహారాజ్ స్థితిని లేదా వ్యాధిని నిర్ధారించలేనని చెప్పాడు. మేము గౌరగోవింద మహారాజును తిరిగి గదికి తీసుకువచ్చాము. తరువాత ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చాడు. ఆయన మహారాజును పరిశీలించిన తర్వాత, నాకు స్పష్టంగా తెలియడం లేదు, ఏదో ఒక రకమైన పిచ్చితనం ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ నేను ఖచ్చితంగా నిర్ధారించలేను అని చెప్పాడు. ఆ రోజే తరువాత నేను వరండాలో నిలబడి ఉండగా లగూడి గౌరగోవింద మహారాజుతో గదిలో ఉన్నాడు. అప్పుడే అకస్మాత్తుగా అకించిన కృష్ణదాస్ బాబాజీని చూశాను. శ్రీల ప్రభుపాదులు ఆయనను కృష్ణుని శుద్ధ భక్తుడిగా పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ హరే కృష్ణ హరి బోల్ అని జపం చేస్తూ ఉండేవారు. ఆయన హిందీ మరియు బెంగాలీ భాషలలో హరే కృష్ణ మహామంత్రంతో స్టిక్కర్లు తయారు చేసేవారు. ఆయనకు స్వంత ఇల్లు లేదు, కేవలం ఆ స్టిక్కర్లే ఆయన సంపద. అవి తీసుకొని అన్ని చోట్ల అంటించేవారు. రైల్వే స్టేషన్లో, మార్కెట్లలో వాటిని అంటించేవారు. కొంత విరాళం సేకరించి మళ్ళీ మరిన్ని స్టిక్కర్లు ముద్రించి వాటిని ప్రతి చోట అంటించేవారు. నేను ఆయనను చూసినప్పుడు గౌరగోవింద మహారాజ్ స్థితిని నిర్ధారించడంలో నాకు సహాయం చేయమని అడిగాను. బాబాజీ మహారాజ్ గదిలోకి వచ్చి తన ధోతి నుండి ఒక నూలు తీసి గౌరగోవింద మహారాజ్ ముక్కు కింద పెట్టారు. ఈ పద్ధతి నాకు తెలిసిందే, ఎందుకంటే చైతన్య చరితామృతంలో సార్వభౌమ భట్టాచార్యుడు కూడా ఇదే విధంగా చేసినట్టు వర్ణించబడింది. బాబాజీ మహారాజ్ గౌరగోవింద మహారాజ్ నాడిని చూశారు, కళ్ళను పరీక్షించారు, తలను తాకారు. తర్వాత లేచి నన్ను చూసి నవ్వుతూ భావా భావా అని అన్నారు. దీని ద్వారా గౌరగోవింద మహారాజ్ కృష్ణ ప్రేమను అనుభవిస్తున్నారని ఆయన నాకు సంకేతంగా తెలిపారు. దేవధర్మదాస్ ఇలా అన్నారు, శ్రీల ప్రభుపాదుల గాడ్ బ్రదర్ అయిన కృష్ణదాస్ బాబాజీని గౌరగోవింద మహారాజును చూడమని మేము కోరాము. ఆయన వచ్చి చాలా సాధారణంగా ఓహ్ ఇది కృష్ణ ప్రేమే అని అన్నారు. గౌరగోవింద స్వామి ఈ స్థితిలో 4 నెలల పాటు ఉన్నారు. ఆ కాలంలో ఆయన పూర్తిగా అంతర్ముఖ చైతన్యంలో లీనమై ఉండేవారు, లేదా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కొంతమేరకే గ్రహించేవారు. బయట ప్రపంచం పట్ల కొద్దిగా అవగాహన వచ్చినప్పుడు ఆయన అత్యంత వినయాన్ని ప్రదర్శించేవారు. సీనియారిటీ వంటి విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎదురైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు అర్పించేవారు. కళ్ళల్లో కన్నీళ్లతో నేను మిమ్మల్ని అపరాధించాను, దయచేసి క్షమించండి అని ప్రార్థించేవారు. దేవధర్మదాస్ ఇలా అన్నారు, ఆయన చాలా వినయంగా ప్రవర్తించేవారు.
నాకు కూడా నమస్కారాలు చేసి తన వల్ల నాకు అపరాధం జరిగిందని అన్నారు. గౌర్ గోవింద్ మహారాజ్ వినయం అతి అసాధారణమైనది. భక్తి వికాస్ దండిస్వామి ఇలా అన్నారు: ఆ సమయంలో నేను ఆయనను చూసుకునే సేవలో ఉన్నాను. ఆయన అత్యంత అసాధారణంగా ప్రవర్తిస్తున్నారని నేను గమనించాను. కొన్నిసార్లు ఆయన జగన్నాథుడి గురించి మాట్లాడటం ప్రారంభించి కన్నీళ్లు పెట్టుకునేవారు. లగూడి మరియు ఇతర భక్తులు గౌర్ గోవింద స్వామిని భువనేశ్వర్కు తిరిగి తీసుకువచ్చారు. అక్కడ ఆయనను అందరికీ దూరంగా తన గదిలోనే ఉంచారు. ఆయనను చూడడానికి వచ్చిన వారికి, మహారాజ్ అనారోగ్యంతో ఉన్నారు, ఎవరినీ కలవలేరు అని చెప్పేవారు. 4 నెలల పాటు పిచ్చివాడిలా కనిపించిన ప్రవర్తన తర్వాత ఒకరోజు గౌర్ గోవింద స్వామి కళ్ళను తెరిచి చుట్టూ చూడటం ప్రారంభించారు. ఆయన లగూడిని అడిగారు, నేను ఎంతకాలంగా నిద్రపోతున్నాను? లగూడి ఇలా సమాధానమిచ్చాడు, 4 నెలలు గడిచాయి. గౌర్ గోవింద స్వామి ఆశ్చర్యపోయారు. తనకు కేవలం కొన్ని నిమిషాలే నిద్రపోయినట్టు అనిపించిందని భావించారు. లగూడిదాస్ అన్నారు, మహారాజ్ బాహ్య చైతన్యాన్ని తిరిగి పొందిన తర్వాత ఆయనలో అనేక మార్పులు వచ్చినట్లు భక్తులు గమనించారు. మాయాపూర్ సంఘటన తర్వాత మహారాజ్ ఎక్కువగా నవ్వడం ప్రారంభించారు. మాట్లాడేటప్పుడు ఆయనలో తీవ్రత మరింత పెరిగింది. ఇస్కాన్ భువనేశ్వర్ ప్రారంభ దశ. తమోహర్ దాస్ మాంట్రియల్ నుంచి ముంబైకి ఇటీవలే వచ్చారు. అక్కడ ఆయన సంకీర్తన భక్తుడిగా, వంటవాడిగా, అలాగే శ్రీ జగన్నాథుని పూజారిగా సేవ చేసేవారు. భారతదేశానికి వచ్చిన తర్వాత జగన్నాథుడిని తనకు ఏదైనా సేవ ఇవ్వమని ప్రార్థిస్తూ ఉండగా భాగవత్ దాస్ ఆయనను ఇలా పలకరించారు: జై జగన్నాథ్. భాగవత్ ఆ తర్వాత వారు ఒక రథయాత్ర మహోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నారని, అందులో టమోహర సహాయం చేయగలడా అని అడిగాడు. టమోహర దీనిని జగన్నాథుని సంకల్పంగా భావించి వెంటనే అంగీకరించాడు. కొద్ది రోజులకే అతను భువనేశ్వర్లో ఉన్నాడు. టమోహర్ దాస్ అన్నారు, భువనేశ్వర్ ఆలయం పట్టణానికి చాలా దూరంగా నాయపల్లి అనే గ్రామానికి పక్కనే ఉండేది. ఎర్రటి ఇసుక మట్టి, చెదపురుగులు, చీమలు, ముళ్లతో కూడిన క్యాక్టస్ పొదలు ఆ ప్రాంతమంతా కనిపించేవి. ఆ ప్రదేశం వెనుక భాగంలో ఒక పెద్ద మర్రి చెట్టు నిలబడి ఉండేది. అక్కడ 2 చిన్న భవనాలు మాత్రమే ఉండేవి. ఒక చిన్న గోదాం, మరొకటి ఒకే అంతస్తుతో మట్టి, సిమెంటు, వెదురు కలయికతో నిర్మించిన దీర్ఘ చతురస్రాకార భవనం. ఆ భవనంలోని చిన్న కిటికీలకు అద్దాలు లేవు. ఒక గదిలో తప్ప ఎక్కడా ఫర్నిచర్ లేదు. ఈ భవనం ఆలయ గదిగా ఉపయోగించబడింది. అందులో శ్రీల ప్రభుపాదుల చిత్రంతో కూడిన ఒక కుర్చీ, ఒక చిన్న ఆల్టర్ ఉండేది. అక్కడ నిలబడి సుమారు 12 మంది సౌకర్యంగా ఉండగలిగేవారు. ఈ సాధారణ భవనంలో మధ్య భాగంలో సుమారు 10 అడుగులు బై 12 అడుగుల గది ఉండేది. గౌర్ గోవింద స్వామి మరియు ఆయన రాతలు, పుస్తకాలు నిల్వ చేసే పెట్టె, అదే ఆయన రైటింగ్ డెస్క్గా కూడా ఉపయోగించబడింది, ఒక మూలలో ఉండేవి. మరో మూలలో భాగవత్ దాస్, 3వ మూలలో నేను ఉండేవాడిని. ఆ గది శుభ్రంగా ఉండేది, కానీ చాలా సాదాసీదాగా ఉండేది. సిమెంట్ నేల, ఫ్యాన్ లేదు. వెనుక గోడకి అడ్డంగా బట్టలు ఆరబెట్టడానికి తాళ్లు కట్టబడి ఉండేవి. లైట్ స్విచ్కు కవర్ కూడా లేదు. ఒక నల్లటి, చాలా పాత, బరువైన రోటరీ టెలిఫోన్ నేలపై ఉంచబడింది. గడ్డి పైకప్పును కంబాలు పట్టుకుని ఉండేవి. ఆ కంబాలకు అల్యూమినియం బిస్కెట్ డబ్బాలు కట్టబడి ఉండేవి. వాటికి కట్టిన తాళ్లను కిరోసిన్లో నానపెట్టేవారు, చీమలు, చెదపురుగులు రాకుండా ఉండేందుకు.
మూడవ గది 1 లేదా 2 మాత్రమే కష్టపడి కూర్చునేంత చిన్నదిగా ఉండేది. అందులో ఒక మూలలో మట్టి పొయ్యి మాత్రమే ఉండేది. మరో భవనమైన గోదాం వేరుగా ఉండేది. అది పూర్తిగా నిర్మాణం కాలేదు, చాలా చిన్నదిగా ఉండేది. వెనుక భాగంలో బ్రహ్మచారులు నిజంగానే నేలలో ఒక గుంట తవ్వుకొని అందులో నిద్రించేవారు. వరాండా లేదా ప్రాంగణం పెద్దదిగా ఉండేది. వెదురు జల్లెడలు కొమ్మలతో కప్పబడి కొంత నీడ కల్పించబడింది. ఆ ప్రాంగణం చుట్టూ అందంగా పెరిగిన తులసి మొక్కలు తోట ఉండేది. ఒక చివర నీళ్లు పోస్తే వైష్ణవదాస్ నిర్మించిన చక్కని నీటి పారుదల వ్యవస్థ ద్వారా గురుత్వాకర్షణ శక్తితో నీరు మొత్తం తోటకు చేరేలా ఏర్పాటు చేశారు. చెదపురుగులు కొన్ని గంటలోనే ఆ వెదురు స్తంభాల అడుగుల చుట్టూ ఇసుకతో గూడులు నిర్మించేవి. అవి ప్రతిరోజు కూల్చాల్సి వచ్చేది. చీమలు పొడవైన వరుసలుగా అన్ని వైపులా తిరుగుతుండేవి. గోడలను అంటుకొని బల్లి పిట్టలు కూర్చొని చిలిపి శబ్దాలు చేసేవి. ఆ భూమికి ఎలాంటి కంచె లేదు. అది ఇస్కాన్ ఆస్తి అని చెప్పి బోర్డు కూడా లేదు. స్నానానికి ఒక కాంక్రీట్ పలకపై ఒక కంబం, పవర్ హెడ్ ఏర్పాటు చేసి తరువాత వెదురు చాపతో చుట్టుముట్టారు. సాంప్రదాయ భారతీయ శైలి. బయట ఉన్న మరుగుదొడ్డి ప్రాంతానికి పక్కనే ఉన్నప్పటికీ ఆ స్థలం ఎప్పుడూ శుభ్రంగా తాజాగానే ఉండేది. అక్కడ స్నానం చేయడం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. వెనుక భాగంలో ప్రాంగణానికి సుమారు 40 గజాల దూరంలో మరోవైపులో నీటి కుళాయి ఉండేది. మహారాజ్ తరచుగా అక్కడే బకెట్తో స్నానం చేయడానికి ఇష్టపడేవారు. వేసవిలో ఇది బాగానే ఉండేది. కానీ చలికాలంలో చల్లని గాలి వీచినప్పుడు హరే కృష్ణ అని ఊపిరి ఆడని జపాలతో కూడిన అనుభవంగా మారేది. పాములు, చెదపురుగులు, ఏనుగులు తర్వాత కాలంలో గౌరగోవింద స్వామి ఇలా చెప్పారు. ఆ ప్రారంభ రోజుల్లో ఒకసారి భువనేశ్వర్లోని ఇస్కాన్ ఆస్తిలో కొంతమంది స్థానిక గ్రామస్తులకు ఆయన భగవద్గీత ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపన్యాసం ముగించిన తర్వాత ఆయన లేచిన వెంటనే ఒక నాగుపాము ఆయన ఒడిలో నుండి జారిపడి ఎవరికీ హాని చేయకుండా వెళ్ళిపోయింది. ఉపన్యాసం సమయంలో ఆ పాము ఆయన ఒడిలోకి ఎక్కి ఉండవచ్చని తెలుస్తోంది. కీర్తనలో, ఉపన్యాసంలో ఆయన అంతగా లీనమై ఉండటంతో ఆయనకి అది గమనించబడలేదు. స్థానిక గ్రామంలోని కొన్ని మట్టి గుడిసెలు తప్ప ఇస్కాన్ ఆస్తి చుట్టూ చూపు మేరకు ఎటువంటి భవనాలు లేవు. ఆ ప్రాంతం అంతా పుట్టలతో నిండిన అడవిలా ఉండేది. అక్కడ జింకలు, కోతులు, నెమళ్ళు, అప్పుడప్పుడు ఏనుగులు సంచరిస్తూ ఉండేవి. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఒక్కటే, ఇస్కాన్ ఆస్తి వెనుక భాగంలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు. స్థానిక ప్రజలు అందులో ఒక బ్రహ్మరాక్షసి భూతం ఉందని నమ్మి పూజించేవారు. ఆ ప్రారంభ రోజుల్లో దొంగల భయం మరియు ఆ భూతం భయంతో రిక్షా వాళ్ళు ఆలయానికి వెళ్ళడానికి నిరాకరించేవారు. సుభాగ్ స్వామి ఇలా అన్నారు. నేను మొదటిసారి భువనేశ్వర్లో గౌరగోవింద మహారాజ్ని చూసినప్పుడు ఇస్కాన్ ఆస్తి నగరానికి అంత దూరంగా ఉండేది కాబట్టి రిక్షా డ్రైవర్లకే అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియలేదు. అక్కడ అన్నీ అడవిలా ఉండేవి. ఒక బావి, 2 సాదా సీదా గుడిసెలు, తాత్కాలిక మరుగుదొడ్డి, స్నానాలయం, ఒక వంటగది మాత్రమే ఉండేవి. నాకు గుర్తున్నంత వరకు ఆ 2 గుడిసెలు వెదురు మరియు తాటి ఆకులు లేదా కొబ్బరి ఆకులతో నిర్మించబడ్డాయి. అక్కడ ఇంకేమీ లేదు. కొన్నిసార్లు ఏనుగులు కూడా ఆ ప్రాంగణానికి దగ్గరగా వచ్చేవని నేను విన్నాను. ఆలయానికి దాదాపు డబ్బే ఉండేది కాదు. భక్తులు అత్యంత కనీస అవసరాలతో జీవించేవారు. ఆహారం, దుస్తులు, సౌకర్యాలు అన్నీ చాలా స్వల్పంగా ఉండేవి. డ్రమ్ స్టిక్, మునగ చెట్లు, ఆకులను తీసుకుని కూరగా వండుకునేవారు.
గుడిసె మరోవైపు జాతీయ రహదారి ఉండేది. ఆ రోజుల్లో రోజంతా దాదాపు వాహనాలు వెళ్ళేవి కావు. అప్పుడప్పుడు పెద్ద లారీలు మాత్రమే కనిపించేవి. అది అడవిలా కనిపించేది. కొన్నిసార్లు ప్రమాదకరమైన చెదురు పురుగులు, స్కార్పియన్స్, కొన్నిసార్లు పెద్ద పాములు కనిపించేవి. నేను కోల్కతా వంటి పెద్ద నగరం నుంచి వచ్చిన పట్టణ బాలుణ్ణి కాబట్టి అక్కడికి రావడానికి భయపడేవాడిని. అయినా కూడా ఏదోలా అక్కడికి వచ్చి ఉండడం నాకు నచ్చేది. ప్రతిరోజు మహారాజ్ దాదాపు రాత్రంతా శ్రీల ప్రభుపాదుల గ్రంథాలను ఒడియా భాషలోకి అనువదిస్తూ పనిచేస్తున్నట్టు కనిపించేది. ఆయన చాలా సాదాసీదా వ్యక్తి అని నేను గమనించాను. ఆయన వేద సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అనుసరించేవారు. ప్రాతకాలంలో చాలా తొందరగా లేచి బహిరంగంగా చల్లని నీటితో స్నానం చేసేవారు. స్నానం తర్వాత వేపకర్ర లేదా ఇతర చెట్టు కొమ్మతో పళ్ళు తోముకునేవారు. ఆయన ప్రవర్తన అంతటా సాంప్రదాయబద్ధత స్పష్టంగా కనిపించేది. ఉదయం ఆయన ప్రసాదం తీసుకుంటున్నట్టు నేను చూడలేదు. తరువాత మధ్యాహ్న సమయంలో తీసుకుంటున్నారని గమనించాను. ఆయన నాకు అత్యంత కఠిన తపస్సుతో కూడిన వ్యక్తిగా కనిపించారు. ఆయన చాలా వినయశీలుడు. కేవలం చెక్క చప్పళ్ళు మాత్రమే ధరించేవారు. అవసరం ఉన్నప్పుడే తప్ప ఎక్కువగా మౌనంగా ఉండేవారు. బ్రహ్మచారులు వండిన కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించేవారు. బావి నీటినే ఉపయోగించేవారు. మహారాజ్ తరగతి ఇచ్చేటప్పుడు ఆయన దగ్గర ఎన్నో నోట్బుక్స్ గుట్టలుగా ఉండేవి. ఏ అంశం మీదైనా ఆయన మాట్లాడగలిగేవారు. తన మాటలకు ఆధారంగా అనేక గ్రంథాల నుంచి శ్లోకాలు ఉటంకించేవారు. శ్రీమద్ భాగవతం విషయాన్ని ఆయన వివరించిన విధానం ఎంతో ఉత్సాహాన్నిచ్చేలా, నమ్మకాన్ని కలిగించేలా ఉండేది. భక్తులందరూ పూర్తిగా లీనమైపోయేవారు. ఆయన నేరుగా భక్తుడి ముఖంలోకి చూసి, నీకు నమ్మకం కలిగిందా? ఏమైనా సందేహం ఉందా అని అడిగేవారు. ఆయన అంత బలంగా మాట్లాడేవారు కాబట్టి ఎవరికీ ప్రతివాదం చేయడానికి ఏమీ ఉండేది కాదు. గణేశ్వర్ స్వైన్ తరువాత గోకులానంద దాస్గా దీక్ష పొందారు. ఆయన ఒడిశాలోని తాల్చర్లో నివసించే విద్యావంతుడైన యువకుడు. భారత్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ స్థానిక శాఖకు ఆయన ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయనకు రబీ నారాయణ మహంతి అనే స్నేహితుడు ఉండేవాడు. అతను భువనేశ్వర్లోని ఇస్కాన్ ప్రాజెక్టులో ప్రెస్ బాధ్యతలు చూసుకునేవాడు. రబీ భువనేశ్వర్ ఇస్కాన్లో ఉన్న తన గురువు గౌర్ గోవింద స్వామి అనే సాధువు గురించి గణేశ్వర్కు తరచుగా చెబుతుండేవాడు. 1978లో గణేశ్వర్ భువనేశ్వర్కు వచ్చినప్పుడు రబీ అతనికి గౌర్ గోవింద మహారాజ్తో కలుసుకునే ఏర్పాట్లు చేశాడు. గోకులానంద దాస్ ఇలా అన్నారు, మేము ఆ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ ఏమీ లేదు, ఖాళీ భూమి మాత్రమే. నా స్నేహితుడు రబీ నారాయణ నన్ను తన గురువును కలవడానికి ఒక చిన్న మట్టి గుడిసెకు తీసుకెళ్లాడు. లోపలికి వెళ్ళినప్పుడు గది అంతా సాదాసీదగా ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయాను. అక్కడ ఒక చాప, ఒక లోహపు పెట్టె తప్ప మరొకటి ఏమీ లేదు. గౌర్ గోవింద మహారాజ్ ఆ లోహపు పెట్టె దగ్గర కూర్చొని దానిని డెస్క్లా ఉపయోగిస్తూ ఒక పుస్తకంలో రాస్తున్నారు. బయట వర్షం పడుతోంది. పై కప్పు నుంచి నీరు లోపలికి కారుతోంది. కానీ స్వామీజీ ఆ విషయాలేవి పట్టించుకోకుండా గదిలోనే తన తలపై గొడుగు పట్టుకొని కూర్చొని రాస్తున్నారు. నేను రబీతో ఇలా అన్నాను, నువ్వు ఆయనను గురువు అంటున్నావు, కానీ ఆయనను చూసుకోవడం లేదు. ఆయన దగ్గర ఒక చిన్న చాప, ఒక పెట్టె మాత్రమే ఉన్నాయి. వర్షంలో కూర్చుని రాస్తున్నారు. ఆయన చేస్తున్న తపస్సును చూసి నేను ఆశ్చర్యంతో పాటు బాధ కూడా పడ్డాను. ఒకరోజు రబీ కారులో పూరీకి వెళ్తుండగా ఆ కారు ఒక బస్సును ఢీకొంది.
రబీ కాలు తీవ్రంగా గాయపడింది. అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో అతను ఏదోలా బస్సులోనే భువనేశ్వర్కు తిరిగి వచ్చి ఒక స్థానిక ఆసుపత్రికి వెళ్ళాడు. అతని కాలు నలిగిపోయి తీవ్ర రక్తస్రావం జరుగుతోంది. అతని భార్య అతనిని చూడ్డానికి వచ్చినప్పుడు అతను తన కాలుని గుడ్డతో కప్పుకొని తాను బాగానే ఉన్నట్టు నటించాడు. ఆమెకు, ఇంటికి వెళ్ళి జగన్నాథుని ప్రార్థించు, నేను త్వరగా కోలుకుంటాను అని చెప్పాడు. అతను గురుమహారాజ్కు ఫోన్ చేసి తన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పాడు. అతను చాలా రక్తం కోల్పోయాడు. డాక్టర్లు అతని కాలు తొలగించాల్సి రావచ్చని, అతను బతకకపోవచ్చని చెబుతున్నారు. అప్పుడు గోర్ గోవింద మహారాజ్ అతనితో ఇలా అన్నారు, హరే కృష్ణ జపించు, కృష్ణుని పిలువు, అన్నీ బాగానే జరుగుతాయి. ఆ రాత్రి రవి పరిస్థితి మరింత క్షీణించింది. అకస్మాత్తుగా అతను గట్టిగా హరే కృష్ణ అని కేక వేశాడు. అతని అరుపు అంత గట్టిగా ఉండడంతో ఆసుపత్రి అంతటా ఉన్నవారికి వినిపించింది. అంతటితో అతను తన దేహాన్ని విడిచిపోయాడు. రబీ లీలా విరామం గురించి విన్న గురుదేవులు ఎంతో విచారించారు. ఆయన రబీ గురించి ఒక శ్రద్ధాంజలిని రచించారు. మరియు రబీని ఆయన ఎంతో ప్రియమైన స్నేహితుడిగా భావించేవారు. కొన్ని రోజుల తర్వాత ఆయన నన్ను కలవమని పిలిచారు. అప్పుడు నాకు ఇలా ఆదేశించారు, ఇప్పుడున్న పరిస్థితిలో రబీ భార్య, పిల్లలకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. నువ్వే వారిని చూసుకోవాలి. చైతన్య చంద్రదాస్ గౌర్ గోవింద స్వామి ప్రారంభ శిష్యులలో మరొకరు. తరువాత ఆయన భువనేశ్వర్లో ఆలయ అధ్యక్షుడిగా, అలాగే గదైగిరి మరియు టేరంపూర్లలో కూడా సేవలందించారు. చైతన్య చంద్రదాస్ ఇలా అన్నారు, మేము రాత్రి 11 లేదా 11:30 గంటల వరకు మేల్కొని ఉండేవాళ్ళం. అనేక లేఖలకు సమాధానాలు డిక్టేట్ చేసేవారు. తర్వాత ఆయన ఆపి తలుపు మూసి, వెళ్ళండి, చలో చలో, ఇప్పుడు రాత్రి 11 గంటలు అయ్యాయి, చలో చలో అని చెప్పేవారు. తలుపులు మూసిన తరువాత ఆయన చదవడం మరియు రాయడం ప్రారంభించేవారు. ఆ సమయంలో ఆయన సేవకుడు ఉపానంద నిద్రపోయేవాడు. ఉదయం సుమారు 3:30కి ఆయన పిలిచేవారు, ఉపానంద, ఉపానంద, మంగళారతి కోసం వెళ్ళు. ఉపానంద మంగళారతికి వెళ్ళినప్పుడు గురు మహారాజ్ నిద్రపోయేవారు. అదే ఆయన నిద్ర సమయం. ఉపానంద మంగళారతి నుండి తిరిగి వచ్చేసరికి గురు మహారాజ్ అప్పటికి పళ్ళు తోముకుంటూ ఉండేవారు. ఆయన రోజుకి ఒక్కసారి భోజనం చేసేవారు. కానీ శిల ప్రభుపాదుల గ్రంథాలను ఒడియా భాషలోకి అనువదించే తన రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేసే వరకు ఒక చుక్క నీటిని కూడా త్రాగేవారు కాదు. రోజుకు ఒక్కసారే మధ్యాహ్నం సుమారు 1:30 లేదా 2 గంటలకు ప్రసాదం తీసుకునేవారు. అంతే. ప్రసాదం తీసుకునే ముందు ఒక గ్లాస్ నిమ్మరసం నీరు తాగేవారు. ప్రసాదం తర్వాత ఒక గ్లాస్ సాధారణ నీరు తాగేవారు. ఆ తరువాత 1 గంట విశ్రాంతి తీసుకునేవారు. సాయంత్రం మళ్ళీ కొంత జ్యూస్ లేదా నిమ్మరసం నీరు తీసుకునేవారు. ఇదే ఆయన రోజువారీ విధానం. భక్తులు రావడం ప్రారంభించారు. భువనేశ్వర్ ఇస్కాన్ ప్రాంగణంలో పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నప్పటికీ భక్తుల ఉత్సాహం వల్ల క్రమంగా ప్రజలు చేరడం ప్రారంభించారు మరియు కార్యక్రమాలు ముందుకు సాగాయి. పతిత పావన దాస్ పంచానన్ ఇలా అన్నారు, 1980లో ఒకసారి సాయంత్రం సుమారు 7 గంటలకు నేను షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అకస్మాత్తుగా భారీ వర్షం ప్రారంభమైంది. ఆశ్రయం కోసం చుట్టూ చూసినప్పుడు ఒక పెద్ద టెంట్ కనిపించింది. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సభ జరుగుతున్నట్టు గమనించాను. అక్కడ పాశ్చాత్య వైష్ణవులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు మరియు ఎంతో అర్హత గల వ్యక్తులు ఉన్నారని చూసి ఆశ్చర్యపోయాను. నేను నా సైకిల్
కొనుగోళ్ళు పక్కన పెట్టుకొని ఏం జరుగుతుందో చూస్తూ ఒక పక్కన నిలబడ్డాను. ఆ సమయంలో నేను మాంసాహారాన్ని ఎంతో ఇష్టపడేవాడిని. అందుకే నా సంచిలో చేపలు కూడా ఉన్నాయి. కొన్ని నిమిషాల తర్వాత గౌర్ గోవింద మహారాజ్ బయటికి వచ్చారు. 5 నిమిషాల పాటు కీర్తన చేశారు. తర్వాత వ్యాసదేవుల శ్రీమద్ భాగవతంపై ఉపన్యాసం ప్రారంభించారు. ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. మహారాజ్ అడిగారు, ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? ఒక వ్యక్తి ఇలా అడిగాడు, మేము చేపలు మాంసం తింటూనే కృష్ణుని సేవ చేయవచ్చా? మహారాజ్ సమాధానం ఇచ్చారు, మరి మీరు చేపలు మాంసం ఎందుకు తింటున్నారు? ఆ వ్యక్తి అన్నాడు, చాలామంది ఇలా చేస్తూనే కృష్ణుని పూజిస్తున్నారు, ఇది సరికాదా? గౌర్ గోవింద మహారాజ్ అన్నారు, లేదు, అది సాధ్యం కాదు. ఆయన ఇలా ప్రశ్నించారు, ఒక చెట్టులోని ఆకును కింద పడిపోయిన తర్వాత మీరు దానిని తిరిగి అదే స్థానంలో పెట్టగలరా? అక్కడున్నవారు లేదు అని చెప్పారు. అప్పుడు ఆయన అన్నారు, అదేవిధంగా మీ విజ్ఞానం ఒక ఆకుని చెట్టుకు తిరిగి పెట్టలేనప్పుడు ఒక చేప, మేక లేదా కోడి మెడ కోసి దాని శరీరాన్ని తినడానికి మీకు ఏ అధికారం ఉంది? ఆ అధికారం ఎవరిచ్చారు? మీకు అలా చేయడానికి అనుమతి ఉందా? లేదంటే మీరింకా ఎందుకు ఇది కొనసాగిస్తున్నారు? ఆ మాటలు నా హృదయాన్ని ఛేదించాయి. ఆలోచించకుండానే నేను ఒక్కసారిగా నేలపై పడిపోయి ఆయనకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించాను. నా హృదయంలో నేను ఇలా అనుకున్నాను, ఇతనే నా గురువు. తర్వాతి రోజు నేను ఆయనను కలవడానికి వెళ్ళాను. ఆయన ఉండే మట్టి గుడిసెకు చేరుకొని నమస్కారాలు చేశాను. ఆయన లోపల శ్రీల ప్రభుపాదుల గ్రంథాలను ఒడియా భాషలోకి అనువదిస్తూ కూర్చున్నారు. నన్ను చూసి లోపలికి పిలిచారు. నేను ఇలా అన్నాను, మహారాజా, 1 సంవత్సరం క్రితం నేను భక్తుల దగ్గర ఒక పుస్తకం కొనుగోలు చేశాను. దాన్ని చదివి కొంత జ్ఞానం పొందాను. నిన్న రాత్రి మీ ఉపన్యాసం విన్నాను. నేను మీ శిష్యుడిగా మారాలని కోరుకుంటున్నాను. మీరు నన్ను స్వీకరిస్తారా? మహారాజ్ అన్నారు, అవును, నేను నిన్ను స్వీకరిస్తాను. పంచానన్ చదువుకున్న వ్యక్తి అని గమనించి గౌర్ గోవింద స్వామి వెంటనే అతనిని సేవలో నియమించారు. పంచానన్ చేతిలో పత్రాల ఫైల్ ఇచ్చి ఆయన ఇలా అన్నారు, ఈ ఫైల్ను ప్రభుత్వ సచివాలయానికి తీసుకువెళ్ళు. అక్కడ నుంచి కాగితం ఆర్డర్ చేయడానికి అనుమతి పొందుతారు. తర్వాత కర్మాగారానికి వెళ్ళి మన భాగవత దర్శన పత్రిక ముద్రణ కోసం కాగితం తెచ్చుకో. ఈ పత్రిక ముద్రణ మరియు విక్రయ బాధ్యత నీదే. కృష్ణ చైతన్యంలో ఆసక్తి ఉన్న మంచి వ్యక్తులను కలిస్తే వారికి ఉచితంగా ఒక కాపీ ఇవ్వచ్చు. మనకు ఉన్న అనేక మంది చందాదారుల పోస్టల్ చిరునామాలకు కూడా పత్రికలు పంపే ఏర్పాటు నీవే చేయాలి. కొన్ని రోజులు శ్రీమద్ భాగవతం శ్రవణం చేసిన తర్వాత మహారాజ్ నాకు మరియు నా భార్యకు జపమాల ఇచ్చారు. మనశుద్ధి కోసం మరియు కృష్ణునిపై ప్రేమ పెంపొందించుకోవడం కోసం. ఆ కాలంలో ఆయన నిజమైన ఆసక్తి కలిగిన వారికి జపమాల ఇచ్చేవారు, కానీ దీక్ష ఇవ్వరు. ఆయన మాపై చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టేవారు. ఇలా అడిగేవారు, మీరు 16 మాలలు జపం చేస్తున్నారా? రోజులో ఏ సమయంలో జపం చేస్తున్నారు? ఎంత సమయం జపానికి కేటాయిస్తున్నారు? ఏమాత్రం సడలింపు ఇవ్వలేదు. ఆయన చాలా కఠినంగా ఉండేవారు. ప్రభుపాదుల స్వరూపం, శ్రీల ప్రభుపాదుల మిషన్ పట్ల ఉన్న తపస్సు మరియు అంకిత భావం భువనేశ్వర్ ప్రాజెక్టులోని భక్తులను ఒక గట్టి ఏకమైన కుటుంబంగా మార్చింది. బివి భగవత్ స్వామి ఇలా అన్నారు, ఒకసారి మాలో కొందరం భువనేశ్వర్ గుడిసెలో కూర్చుని చర్చించుకుంటున్నాము. అప్పుడు ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఒకసారి ఎవరో ప్రభుపాదులు అడిగారట, మీరు గోపబాలుడా? అందుకు ప్రభుపాదులు ఇలా సమాధానం ఇచ్చారట, నేను ఎవరో నాకు తెలియదు, కానీ నాకు గోపబాలులు చాలా ఇష్టం. మరోసారి ఎవరో ప్రభుపాదుల్ని ఇలా అడిగారట, మీరు వ్యాసదేవుల అవతారమా? ఎందుకంటే మీరు అంతటి గ్రంథాలు రచించారు. అందుకు ప్రభుపాదులు ఇలా అన్నారు, నాకు తెలియదు,
కానీ అలా అనిపించడం బాగానే ఉంది. మేము అంతగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకపోవడంతో ప్రభుపాదులు తన అసలైన స్వరూపాన్ని మాకు వెల్లడించలేదు. ఈ విధంగా ప్రభుపాదుల అసలైన స్వరూపం గురించి మేము 2-3 చర్చించుకుంటున్న సమయంలో గౌరగోవింద మహారాజ్ గుడిసె మరో చివరికి నీరు తాగడానికి వచ్చారు. ఆయన నీరు తాగి ముగించిన తర్వాత ఆయన ఎప్పుడు కూర్చునే స్థితిలోనే నీరు తాగేవారు. లేచి తిరిగి మమ్మల్ని చూసి ఇలా అన్నారు, ప్రభుపాదులు గోపబాలుడు కాదు, ప్రభుపాదులు ఒక గోపి. ఆ సమయంలో నేను ఆయన కళ్ళల్లోకి నేరుగా చూస్తున్నాను. ఆయన చెప్పిన తీరు, ఆయన చూపు నాకు ఇలా అనిపించింది, ఇతను నిజంగా తెలుసుకుని మాట్లాడుతున్నాడు. రిక్షా అద్దెకు కూడా డబ్బు లేని రోజులు. బాణమాలిదాస్ ఇలా అన్నారు, 1981 ప్రారంభంలో తేజియాస్ ప్రభు భువనేశ్వర్కు వచ్చారు. ఆ సమయంలో ఆ ప్రాంగణంలో ఏమీ లేవు, అంతా చాలా సాధారణం. 2 మట్టిళ్ళే ఉండేవి. ఆ రోజుల్లో మాకు ఉన్న ఏకైక ప్రచురణ ఒడియా భాషలోని బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రిక. దానిని భాగవత దర్శన అని పిలిచేవారు. గౌరగోవింద మహారాజ్ పత్రికకు సంపాదకత్వం వహిస్తూ వ్యాసాలు రాసేవారు. రబీ మహంతి అనే భక్తుడు ముద్రణ బాధ్యత చూసేవాడు. కానీ ఒక ప్రమాదంలో రబీ మరణించడంతో పత్రిక ముద్రణ 4-5 నెలలు ఆగిపోయింది. ఆ సమయంలోనే తేజియాస్ వచ్చారు. అతను చేసిన మొదటి పని భాగవత దర్శన పత్రిక ముద్రణను మళ్ళీ ప్రారంభించడం. తేజియాస్ వచ్చిన తర్వాత మాకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోయాయి. అతను మంచి కలెక్టర్. నిత్యం బీహార్ తదితర ప్రాంతాలకు వెళ్ళి విరాళాలు సేకరించేవాడు. ఆ డబ్బులతో ఆలయ నిర్మాణం, పత్రికల ముద్రణ, చిన్న పుస్తక ప్రచురణ, ఇతర ఖర్చులు అన్నీ మొదలు పెట్టగలిగాము. పత్రిక మళ్ళీ ప్రారంభమవడం చూసి గౌరగోవింద మహారాజ్ ఎంతో ఆనందించారు. మరింత శ్రమతో పనిచేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మేము జానకి వల్లభ్ పట్నాయక్ ప్రెస్లో ముద్రణ చేసేవాళ్ళం. మహారాజ్ ప్రెస్కు వెళ్ళినప్పుడు నేను ఆయనతో పాటు వెళ్ళేవాడిని. మహారాజ్ మధ్యాహ్నం ఒక్కసారే ప్రసాదం తీసుకునేవారు. మిగతా సమయాల్లో తన శరీరాన్ని పట్టించుకోకుండా ఉపవాసం చేసేవారు. నీరు మరియు ప్రసాద తులసి ఆకులే తీసుకునేవారు. ప్రెస్కు వెళ్ళే రోజుల్లో మేము ఉదయం ప్రసాదం తరువాత బయలుదేరేవాళ్ళం. ఆ రోజుల్లో ప్రసాదం అంటే కేవలం అన్నం, దాల్మా మాత్రమే. భువనేశ్వర్ ప్రాంగణం నుండి బాణీ బిహార్ వరకు 2.5 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. అక్కడి నుంచి బస్సులో కటక్ బడంబాడీకి వెళ్ళి అక్కడి నుంచి తులసీపూర్లోని ప్రెస్కు మరొక 5 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. ప్రెస్లో మహారాజు ప్రూఫ్లు చూసి అక్కడ వ్యక్తితో కలిసి సవరణలు చేసేవారు. ఈ ప్రక్రియ సాధారణంగా మధ్యాహ్నం 4 గంటల వరకు సాగేది. అక్కడి నుంచి మేము మళ్ళీ కటక్ బస్ స్టాండ్ వరకు 5 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. అక్కడి నుంచి బస్సులో సుమారు 30 నిమిషాలు ప్రయాణించి భువనేశ్వర్లోని బాణీ బిహార్ చేరుకునేవాళ్ళం. అక్కడి నుండి మళ్ళీ 2.5 కిలోమీటర్లు నడిచి ఆశ్రమానికి చేరుకునేవాళ్ళం. మేము తిరిగి చేరేసరికి చీకటి పడిపోయేది. సూర్యాస్తమయం తర్వాత మహారాజ్ ఎప్పుడూ ప్రసాదం తీసుకునేవారు కాదు. అందువల్ల అలాంటి రోజుల్లో ఆయన మొత్తం రోజు ఉపవాసమే ఉండిపోయేవారు. తరువాతి రోజు ఉదయం మేమంతా ఆయన మా వెంట ఉదయ ప్రసాదం తీసుకుంటారని ఆశించేవాళ్ళం. కానీ ఆయన తిరస్కరించేవారు మరియు తన నిర్ణీత సమయమైన మధ్యాహ్నానికే భోజనం తీసుకునేవారు. అలా కొన్ని సందర్భాల్లో మహారాజు వరుసగా 48 గంటలు ఉపవాసంగా ఉండిపోయేవారు. ఇలాంటి పరిస్థితి ప్రతి నెల 4 లేదా 5 సార్లు జరుగుతుండేది. నేను 3 రూపాయలు ఖర్చు చేసి రిక్షా తీసుకుందామని ఎంత ప్రయత్నించినా ఆయన ఒప్పుకోలేదు. మన దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పేవారు. అందువల్ల మేము నడిచేవాళ్లమే. తన గురు మహారాజుకు చెందిన డబ్బు అని భావించిన దానిని ఖర్చు చేయడంలో ఆయన చాలా కఠినంగా ఉండేవారు. ఒడియా భగవద్గీత ముద్రణ. తేజియాస్ మార్గదర్శకత్వంలో భక్తులు
గౌర్ గోవింద స్వామి ఒడియాలో అనువదించిన శ్రీల ప్రభుపాదల భగవద్గీతను చాలా తక్కువ ఖర్చుతో ముద్రించగలిగారు. ఆ పుస్తకంలో 64 రంగు చిత్రాల ఫలకాలు ఉండేవి మరియు ఆ కాలంలో మార్కెట్లో లభ్యమైన ఇతర ఒడియా పుస్తకాల కంటే అది చాలా మంచి నాణ్యతతో ఉండేది. బాణమాలిదాస్ ఇలా అన్నారు: గౌర్ గోవింద మహారాజ్ మాకు భగవద్గీత ముద్రించాలనే కోరిక ఉందని చెప్పారు. 1981 లేదా 1982లో తేజియాస్ ప్రభు ఒడియా బీటీ కోసం బెల్జియం నుంచి ఒక పాత ప్రెస్ కొనుగోలు చేయడానికి డబ్బు సేకరించారు. ఆ ప్రెస్ నౌక ద్వారా కలకత్తాకు రావడానికి 3 నెలలు పట్టింది. తర్వాత మేము ఒడియా భగవద్గీత మొదటి 500 ప్రతులు ముద్రించాము. అది చూసి మహారాజ్ చాలా సంతోషించారు. తేజియాస్ దాస్ ఇలా అన్నారు: ఆ సమయంలో నేను హరివిలాస్ ప్రభుని కలిసి ప్రెస్ కొనుగోలు కోసం విరాళం ఇవ్వమని అడిగాను. ఆయన అంగీకరించారు. బెల్జియంలో ఒక సెకండ్ హ్యాండ్ యంత్రం కొనుక్కొని దాన్ని భారతదేశానికి పంపించాను. ఆ ఏడాదిలోనే భగవాన్ దాస్ గోస్వామి కూడా ఒడియా బీటీకు సహాయంగా $5,000 విరాళంగా ఇచ్చారు. పుస్తక పంపిణీ విస్తరణ. భువనేశ్వర్ భక్తులు పుస్తక పంపిణీ కోసం ఒక బస్సుని కూడా సంపాదించారు. బాణమాలి ఆ బస్సుని మరమ్మతులు చేసి వెనుక భాగంలో జగన్నాథుడి విగ్రహాన్ని స్థాపించారు. తేజియాస్ కృష్ణ చిత్రాలతో పెద్ద పెద్ద మెరుస్తూ ఉండే పోస్టర్లను ముద్రించడం ప్రారంభించారు. భక్తులు అవి శ్రీల ప్రభుపాదుల పుస్తకాలతో కలిసి ఒడిశా అంతటా విక్రయించేవారు. అతిథి గృహంలోని ఒక మొత్తం గది పైకప్పు వరకు పుస్తకాలతో నిండిపోయింది. అవన్నీ పూర్తిగా చెల్లింపులు చేసిన పుస్తకాలే. చాలా తక్కువ కాలంలోనే భువనేశ్వర్ ఆలయం ప్రపంచంలోనే అత్యధికంగా పుస్తకాలు పంపిణీ చేసిన ఆలయాల్లో ఒకటిగా మారిపోయింది. 5వ అధ్యాయం సమాప్తం.